పచ్చి ఉదయాన్నే వీళ్ళందరూ ఏం చేస్తున్నారని చూస్తున్నారా? పాక దగ్గర దేనికి నడుపుచున్నారు ఈ రైస్ బ్యాగులని అనుకుంటున్నారా? ఈళ్ళైతే వంటకు కావలసిన సామాన్లు అన్నీ అయితే ఒక దగ్గర సమకూర్చుకుంటున్నారనమాట. వంట చేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదని. మన యూత్ అందరూ కలిసి అయితే ఎలా నడుపుచున్నారో చూడండి రైస్ బ్యాగులను. ఈళ్ళైతే స్టెప్ బై స్టెప్ ఎలా నడుపుచున్నారో అందరూ క్రమంగా. మన వాళ్ళైతే ఎవరు ఊరకుండక చాలా వేగంగా అయితే చేస్తున్నారు. చిన్న పిల్లలు కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చే దాన్ని బట్టి బరువులని తగ్గట్టుగా తీసుకొస్తున్నారు. చిన్న పిల్లలని చూడక వీళ్ళైతే చేస్తున్నారు చాలా వేగంగా పని అయితే. మన వాళ్ళైతే ప్లేట్లు తీసుకొస్తున్నారు. మన యూత్ శ్రమ అంటే ఆసమాస కాదండి. సుర్లపాలెంలో యూత్ అయితే చాలా వేగం చేస్తారు, ఎవరు ఊరకుండరనమాట. వీళ్ళు చేస్తున్నారు చూడండి. పచ్చి ఉదయాన్నే బ్రష్లు పట్టుకొని కొందరైతే వచ్చేసారు. పని ఎవరైనా చేస్తుంటే అక్కడ వెళ్ళి చేయడం వీళ్ళు ఆనివేద్యం అన్నమాట. ఇక్కడైతే మన పుష్పన్న గారు అయితే సర్దడం మొదలు పెట్టేశారు. ప్లేట్లు ఒకవైపు అన్నిటినీ సరి సమానంగా పెట్టుకుంటున్నారు. రైస్ బ్యాగులు కావచ్చు, వాటర్ బస్తులు కావచ్చు, అన్నిటిని నడుపుచున్నారు. క్రమంగా పెట్టిస్తున్నారు అన్నమాట ఒకవైపు. మన గ్రామ పెద్దలు దగ్గర ఉండి చూసుకుంటారు. ప్రసాద్ అన్న గారు అయితే మొత్తానికి దగ్గర ఉండి చెప్తున్నారు అనమాట. ఇవి ఇటు పెట్టండి, అవి అటు పెట్టండి అని. చూడండి, ఏ పనికైనా వీళ్ళు అయితే ముందు ఉంటారండి. గ్రామంలో ఏ ఫంక్షన్ జరిగినా, ఏ పెళ్ళి జరిగినా సరే వీళ్ళ సహాయం అయితే తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా వంటల కార్యక్రమానికి వస్తే తామసయ్య గారు అన్నిటిని మొదటి నుంచి చివరి వరకు అన్నిటి ఐటమ్స్ని అయితే చేయటానికి అయితే సిద్ధపడతారు. మన యూత్ని అయితే ఒక టీమ్గా చేసుకొని వంటలకి అయితే ప్రిపేర్ చేస్తారనమాట. ఆయనదే అంత పెద్ద పని అయితే ఇందులో. గ్రామంలో ఏ ఫంక్షన్ జరిగినా కానీ, ఎలాంటి పెళ్ళి జరిగినా కానీ ఈయనైతే తామసయ్య గారు అయితే ముందుగా ఉండే వంటల కార్యక్రమాన్ని అయితే ముందుగా నడిపిస్తారనమాట. చూడండి, మొత్తానికైతే ఎస్ఆర్ అయితే వచ్చేసిందనమాట. మన రాజారావు గారు అయితే చూస్తున్నారు వచ్చిందా లేదని. మొత్తానికైతే కొన్ని అయితే అయిపోయింది. చివరికైతే మన వాళ్ళైతే నిమ్మరసాన్ని అయితే పిండుచున్నారనమాట. కుర్రోళ్ళు అక్కడ చూస్తున్నారు కదా. ఇంతటితో అయితే మన వాళ్ళైతే వేగంగా చేస్తూనే ఉన్నారు. కొందరు మొత్తానికైతే వడ్డింపు కార్యక్రమం మొదలు పెట్టేశారనమాట. మన వాళ్ళైతే జాలీగా తినేసి ఎలాగైతే వేస్తున్నారు. కొందరైతే క్యూలోనే ఉన్నారు. మన వాళ్ళైతే తింటూనే ఉన్నారు ఫుల్ స్టాప్ లేకుండా. చూడండి మిత్రులారా, పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇలా మా ఏరియాలో ఉంటాయి అన్నమాట. లైన్ అయితే చాలా పొడుగుంది, ఇంకా అవ్వట్లేదు. మన వాళ్ళు అయితే ఎప్పుడు అందుతుంది అన్నట్టు చూస్తున్నారు. మన వాళ్ళు అయితే మేస్తూనే ఉన్నారనమాట. చూడండి, ఆనందం బిర్యానీ కొరకు మనం చేసేది. మొత్తానికి ఏదో వచ్చేసాం. మన డాడీ అయితే హాయ్ చెప్తున్నారనమాట బిర్యానీకి.
చూడండి మొత్తానికైతే ఎంత జనాలు ఉన్నారు. సపరేట్ క్యూలు పెట్టినా సరే మనుషులైతే తరలుకుంటూ వస్తున్నారనమాట. మామూలుగా కాదు. చాలా ఇరుగ్గుంది. బిర్యానీ అయితే